ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 16 ఈ విధంగా మొదలవుతుంది. ఇంకా చాయంగు డేఖాంగ్ పెట్టిన షరతులన్నిటిని ఆలోచించి వెంటనే చాయంగు డేఖాంగ్ దగ్గర నుంచి తన కత్తిని తీసి వెంటనే చాయంగు బయట ఉన్న తన ఫ్రెండ్ అలాగే సులిబాంగ్ గ్రూప్ లోని ఒక అబ్బాయిని పేరు పెట్టి పిలిచి లోపలికి రమ్మని పిలుస్తాడు. ఇంకా జియా అనే అబ్బాయి వచ్చినప్పుడు చాయంగు ఆ అబ్బాయితో ఇదిగో చూడు, నువ్వు వెళ్ళి రాజ ప్యాలెస్ లో ఉన్న ఉదాల్చి మెంబర్స్ అందరికి ఈ వార్త చెప్పు. అదేంటంటే ఉన్న పలానా రాజుని రాణితో పాటు అక్కడి నుంచి తప్పించుకోమని చెప్పు. అంటే ఎటువంటి ప్రతిదాడి గురించి ఆలోచించకుండా ప్రస్తుతానికి ఆ ప్యాలెస్ నుంచి ఇప్పటికిప్పుడు తప్పించుకోమని చెప్పు. సరేనా, ఇక వెళ్ళు అని ఆ అబ్బాయితో చెప్పి పంపిస్తాడు చాయంగ్. ఇంకా ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత చాయంగ్ ఆ డేఖాంగ్ దగ్గర కూర్చొని ఆ డేఖాంగ్ తో ఇదిగో చూడు, ఇప్పుడు నువ్వు ఎలాంటి వెదవో నాకు అర్థమైంది డేఖాంగ్. అదేంటంటే అని చాయంగ్ అనగానే డేఖాంగ్ కి కోపం వచ్చి ఇదిగో చూడు చాయంగ్, ఇలాంటి మాటలు మాట్లాడావంటే నువ్వు నెక్స్ట్ మూడవసారి విషయానికి విరుగుడు కోసం వచ్చినప్పుడు నీకు దీని గురించే పాఠం నేర్పిస్తాను. అదేంటంటే రాజ కుటుంబీకులతో గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా ప్రవర్తించాలి అనే విషయాన్ని నేర్పిస్తాను, జాగ్రత్త అని అంటాడు డేఖాంగ్. ఆ మాటకు చాయంగ్, నేను నీతో ఇప్పుడే చెప్పాను కదా డేఖాంగ్, నువ్వు ఎలాంటి వాడివో ఇప్పుడు నాకు తెలిసిందని. అదేంటో చెప్తాను విను. అదేంటంటే నీ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేవు, పైగా నువ్వంత తెలివైన వాడివి కూడా కాదు. నీ దగ్గరున్న ఒకే ఒక్క ఆయుధం నీ నాలుక, అదొక్కటే నీకు పనిచేసేది అని అంటాడు చాయంగ్. ఆ మాటకు డేఖాంగ్ నవ్వుతాడు. అప్పుడు చాయంగ్, నువ్వు నవ్వుకు, నేను చెప్పిందే కరెక్ట్, లేకపోతే నేను నీతో ఫైట్ చేయాల్సి వస్తుంది. పైగా నాతో జాగ్రత్తగా ఉండు, లేకపోతే నువ్వు నన్ను ఎదిరించలేవు. అంతేకాకుండా నన్ను ఎదిరించాలంటే నీకు ఆ కిచులు సహాయం పడుతుంది, కానీ నువ్వేమో ఆ కిచులతో గొడవ పెట్టుకున్నావు కదా, జాగ్రత్త అని అంటాడు చాయంగ్. ఆ మాటకు డేఖాంగ్, నా గురించి నువ్వేం బాధపడకు చాయంగ్, నేను కావాలంటే ఏ టైంలోనైనా ఎవరి దగ్గర నుంచైనా నమ్మకాన్ని సంపాదించగలను, ఎదుటి వాళ్ళని దేనికైనా ఒప్పించడం నాకు తెలుసు అని అంటాడు డేఖాంగ్. ఇంకా చాయంగ్ వెంటనే సరే డేఖాంగ్, నేను ఇప్పుడు ప్యాలెస్ కి వెళ్తున్నాను, రాజును కాపాడబోతున్నాను అని అంటాడు. ఆ మాటకు డేఖాంగ్, అదేంటి అయితే మరి నీ హెవెన్ డాక్టర్ గురించి ఏం చేస్తావు? నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా, సరైన టైంలో హెవెన్ డాక్టర్ కి మెడిసిన్ పడకపోతే తను చనిపోతుందని చెప్పాను కదా, అలాంటిది అయినా రాజును కాపాడడానికి వెళ్తానంటావేంటి చాయంగ్ అని అంటాడు డేఖాంగ్. ఆ మాటకు చాయంగ్ నవ్వుతూ, నేను నీతో ఆల్రెడీ చెప్పాను కదా డేఖాంగ్, నువ్వు ఎలాంటి వాడివో నాకు ఇప్పుడు అర్థమైందని అని చాయంగ్ డేఖాంగ్ తో చెప్పి వెంటనే రూము బయట ఉన్న ఇంకొక తన స్నేహితుడిని అంటే సూలిబాంగ్ గ్రూప్ లోని ఇంకొక అబ్బాయిని చాయంగ్ పిలుస్తాడు. అప్పుడు ఆ అబ్బాయి లోపలికి వచ్చినప్పుడు ఆ అబ్బాయితో ఇదిగో చూడు షివోల్, అంటే ఆ అబ్బాయి పేరు షివోల్, తనతో ఇదిగో షివోల్, ఇప్పుడు ఈ డేఖాంగ్ నీకు విషానికి విరుగుడు మందుని ఇస్తాడు, దాన్ని తీసుకెళ్లి హెవెన్ డాక్టర్ కి ఇవ్వు అని అంటాడు. ఇంకా ఆ అబ్బాయితో చాయంగ్ ఈ మాట చెప్పిన వెంటనే డేఖాంగ్ నవ్వి, ఏంటి నేను విషయానికి విరుగుడు ఇస్తానా, నేనెందుకు అలా చేస్తాను అని అడుగుతాడు చాయంగ్ని. ఆ మాటకు చాయంగ్, అవును డేఖాంగ్, నువ్వే ఇస్తావు, నువ్వెందుకు ఇస్తావో నేను చెప్తాను చూడు. అదేంటంటే ఇప్పుడు హెవెన్ డాక్టర్ కి ఏమైనా జరిగిందనుకో నీకొచ్చే లాభం ఏమీ ఉండదు, పైగా నువ్వేం పొందుకోలేవు. ఎందుకంటే హెవెన్ డాక్టర్ కి ఏమైనా జరిగితే నువ్వు నాతో గాని లేక ఆ కిచులతో గాని పోరాడాల్సి వస్తుంది, మరి మా ఇద్దరిలో నువ్వు ఎవరితో పోరాడగలవు అని అంటాడు చాయంగ్. ఈ మాట విని డేఖాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు చాయంగ్, నేను చెప్పాను కదా డేఖాంగ్, నువ్వు ఎలాంటి వాడివో నాకు ఇప్పుడు అర్థమైంది. అదేంటంటే నువ్వు ఊరికే నీ ప్రాణాన్ని పణంగా పెట్టవు, నీ ప్రాణాలు పోతాయని తెలిస్తే రిస్క్ చేయకుండా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావని నాకు తెలుసు అని చెప్పి ఇంకా చాయంగ్ మళ్ళీ ఆ అబ్బాయితో ఇదిగో చూడు షివోల్, ఇప్పుడు ఈ డేఖాంగ్ నీకు విషయానికి విరుగుడునిస్తాడు, ఒకవేళ ఇవ్వలేదనుకో వెంటనే ఇతన్ని చంపేశాయి అని చాయంగ్ ఆ అబ్బాయితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా డేఖాంగ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా ఆ షివోల్ అనే అబ్బాయి డేఖాంగ్ ని బాణంతో చంపేయడానికి రెడీగా ఉంటాడు. ఇంకా నెక్స్ట్ చాయంగ్ బయటకు వస్తాడు. కొంచెం 2 అడుగులు వేసిన తర్వాత చాయంగ్ వెనక్కి తిరిగి చూసి ఏమైనా సౌండ్ వస్తుందా అని అక్కడే గమనిస్తూ ఉంటాడు. ఇంకా డేఖాంగ్ కూడా అంతా ఆలోచించుకొని విషానికి విరుగుడిని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు ఆ విరుగుడు మందుని ఆ అబ్బాయి తీసుకుంటాడు. దాంతో చాయంగ్ కు అర్థమవుతుంది. ఇక వెంటనే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాయంగ్. ఇంకక్కడ అంతా రాత్రి టైంలో అంటే ఆ రాజ ప్యాలెస్ లో రాజ సలహాదారు పెట్టుకున్న రాజ సైన్యం అంతా దాడి చేయడానికి వస్తూ ఉంటారు. ఆ వస్తున్న రాజ సైన్యాన్ని ఉదాల్చి సైనికుల్లో అంటే చాయంగ్ సైనికుల్లో కొంతమంది చూసి వెంటనే వాళ్ళు మనం వెనకడుగు వేయొద్దు, మనం భయపడకుండా ఎంతమంది వచ్చినా సరే వాళ్ళతో ఫైట్ చేద్దాము, వాళ్ళని అడ్డుకుందాము అని అంటూ ఆ రాజ సైనికులతో ఫైట్ చేస్తారు చాయంగ్ సైనికులు. అలాగే అక్కడ ఇంకొంతమంది చాయంగ్ సైనికులు రాజుని ప్రొటెక్ట్ చేస్తూ ఆ రాజ సైనికుల నుండి కాపాడుతూ జాగ్రత్తగా ప్యాలెస్ లో ఒక చోటు నుండి ఇంకొక చోటికి తీసుకొస్తూ ఉంటారు. ఇంకా రాజు అలా వస్తున్నప్పుడు ఇంకొంతమంది ఉదాల్చి సైనికులు అంటే చాయంగ్ సైనికులు వచ్చి రాజుతో
రాజా, ఇప్పుడు ఈ ప్యాలెస్ నుంచి తప్పించుకోవడానికి ఏ మార్గము లేదు. ప్రతి ఒక్క మార్గాన్ని ఆ రాజ సైనికులు బ్లాక్ చేసేశారు. ఇప్పుడు ఏ దారి లేదు అని అంటారు. ఇంకా రాజు వాళ్ళ చేతుల్లో ఉన్న రక్తపు మరకలతో తడిసిన కత్తుల్ని చూసి ఎంతగానో బాధపడతాడు. ఇంకా అలా వచ్చిన వాళ్ళతో రాజు వెంటనే, ఇంతకీ రాణిగారు ఎక్కడ ఉన్నారు? తను సేఫ్ గానే ఉందా? తన గురించి ఏమైనా విషయాలు తెలిసాయా అని అడుగుతాడు. ఇంకా ఆ సైనికులు సమాధానం చెప్పేలోపే సైనికుల హెడ్ కల్పించుకొని రాజుతో, రాజా, ఈ యుద్ధంలో ఎంతమంది రాజ సైనికులు చేరారో మనకు తెలియదు, కానీ మా లెక్క చూస్తే, అంటే ఉదాల్చి మెంబర్స్ యొక్క లెక్క చూస్తే మేము 70 మంది మాత్రమే ఉన్నాము. అందువల్ల ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి రాజా. అందువల్ల ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి అని సైనికుల హెడ్ అంటూ ఉండగానే ఇంతలో వీళ్ళ మీద, అంటే రాజు మీద దాడి చేయడానికి కొంతమంది రాజ సైనికులు వచ్చేస్తారు అక్కడికి. ఇంకప్పుడు సైనికుల హెడ్, ముందు మీరు పదండి రాజా అని రాజును పంపించడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా చాయంగ్ సైనికులు రాజ సైనికులతో ఫైట్ చేసి రాజుని క్షేమంగా తీసుకొస్తూ ఉంటారు. ఇలా అన్ని చోట్ల, అంటే ఆ ప్యాలెస్ అంతా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఒక చోటికి డేమనా పరిగెత్తుకుంటూ వచ్చేసి అక్కడున్న కొంతమంది చాయంగ్ సైనికులతో, ఇదిగో చూడండి, మన కెప్టెన్ అంటే చాయంగ్ మనల్ని ఇక్కడి నుంచి పారిపోమ్మని సందేశాన్ని పంపించాడు. అందుకే అందరూ ఇక్కడ నుంచి పరిగెత్తండి అని చెప్పి అక్కడున్న కొంతమందితో మాట్లాడి, అలాగే వాళ్ళకి తెలిసిన విజిల్ సిగ్నల్ వేసుకుంటూ వెళ్తాడు డేమనా. ఆ డేమనా విజిల్ సౌండ్ విని మరికొంతమందికి అర్థమవుతుంది. అదేంటంటే వాళ్ళు అక్కడి నుంచి పారిపోవాలనే విషయం అర్థమవుతుంది. అలాగే మిగిలిన కొంతమంది చాయంగ్ సైనికులకు కూడా విషయం అర్థమయ్యి వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకొని, ఒరే మనకి పారిపోమ్మని సిగ్నల్ వచ్చిందిరా పదండి అని అనుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం చాయంగ్ సైనికులకు అందరికీ అర్థమవుతుంది. ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ యుద్ధం ఆపేసి వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలా వస్తున్నప్పుడు చాయంగ్ కి ఇష్టమైన డోకీ మ్యాన్ అనే సైనికుడికి, అలాగే తనతో ఉన్న మరి కొంతమందికి బాణాలు తగులుతాయి. అయినా కానీ వాళ్ళు తప్పించుకొని వస్తూ ఉంటారు. అయితే ఈ సిగ్నల్ ఇంకా రాజు దగ్గర ఉన్న సైనికులకు కూడా చేరుతుంది. అప్పుడు సైనికుల హెడ్ వెంటనే రాజుతో, రాజా, మనం ఇక్కడ నుంచి తూర్పు వైపుగా వెళ్దాము అని అంటాడు. ఆ మాట విని రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి హెడ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదేంటి? మనం ఈ ప్యాలెస్ వదిలి వెళ్దామంటున్నావా? అంటే ఏంటి, నేను ఇక్కడ రాణిని ఒంటరిగా వదిలేసి నేనొక్కడనే పారిపోవాలా ఏంటి అని అంటాడు రాజు. ఆ మాటకు సైనికుల హెడ్, అవును రాజా, మనం ఇప్పుడు వెంటనే వెళ్ళిపోవాలి. ఎందుకంటే అక్కడ సైనికుల్లో నుండి మనకి ఒక విజిల్ వినపడుతుంది కదా రాజా. ఆ విజిల్ కి అర్థం ఏంటంటే, ప్రస్తుతానికి అందరూ తప్పించుకొని పారిపోండి, ఎందుకంటే మనం ప్రతి దాడి చేయడానికి బ్రతికుండాలి కాబట్టి ముందు ఈ ఆపద నుండి పారిపోండి అని ఈ విజిల్ అర్థం రాజా. ఇది కెప్టెన్ అయిన మా చాయంగ్ ద్వారా వస్తున్న విజిల్, ఇది కెప్టెనే పంపించాడు అని అంటాడు సైనికుల హెడ్. ఈ మాట విని రాజు ఆలోచనలో పడతాడు. ఇంకా ఇంతలో పక్కనే ఉన్న రాజ సేవకుడు రాజుతో, రాజా, రాణిగారి దగ్గర రాణిగారిని కాపాడడానికి లేడీ సైనికులు ఉన్నారు, అంతేకాకుండా రాణిగారిని క్షేమంగా ఉంచడానికి ఆ లేడీ చాయ్ ఉన్నారు కదా, ఈ పాటికి ఆ లేడీ చాయ్ ఏదో ఒక ప్లాన్ వేసే ఉండుంటారు, రాణిగారిని సేఫ్ గా ఉంచుతారు, అందుకని ముందు మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం రాజా అని అంటాడు ఆ సేవకుడు. ఇంకప్పుడు రాజు కూడా మనసు మార్చుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇంకా అలా వెళ్తూ తన ప్యాలెస్ ని ఒకసారి చూసుకుంటాడు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఇంకా ఇంతలో వెంటనే ఇంకొక సైనికుడు వచ్చి, రాజా, మనం ఇటువైపుగా వెళ్ళాలి రండి అని పిలుస్తాడు. ఆ విధంగా చాయంగ్ సైనికులు రాజుని సేఫ్ గా ప్యాలెస్ బయటికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకిప్పుడు అక్కడ రాణిని చూపిస్తారు. ఇంకా లేడీ చాయి అలాగే కొంతమంది లేడీ సైనికులు రాణిని జాగ్రత్తగా తీసుకొస్తూ ఉంటారు. అయితే అనుకున్నట్టుగానే రాణి మీద కూడా దాడి చేయడానికి కొంతమంది రాజ సైనికులు వస్తారు. వాళ్ళని లేడీ సైనికులు చంపేస్తారు. అయితే ఇంతలో సడన్ గా చాలా ఎక్కువ మంది రాజ సైనికులు సడన్ గా రాణిని చుట్టుముడతారు. ఇంకా రాణి ఏం చేయాలా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఇంతలో సడన్ గా వెనక నుండి చాయంగ్ వస్తాడు. ఈ విధంగా చాయంగ్ స్మార్ట్ గా ఆలోచించి రాణిని కాపాడడం కోసం వస్తాడు. ఇంకప్పుడు ఒక్కసారిగా ఆ చుట్టూ ఉన్న రాజ సైనికులంతా రాణిని వదిలి చాయంగ్ తో ఫైట్ చేస్తారు. ఇంకా చాయంగ్ అక్కడున్న సైనికులందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇంకా రాణి చాయంగ్ ను చూసిన వెంటనే ఎంతో రిలాక్స్ ఫీల్ అవుతుంది, చాలా సంతోషిస్తుంది. అదే విధంగా లేడీ చాయ్ కూడా చాయంగ్ ను చూసి, నాకు తెలుసు నువ్వు వస్తావని అని అన్నట్లుగా సంతోషిస్తూ ఉంటుంది లేడీ చాయ్. ఇంకా చాయంగ్ ఆ రాజ సైనికులందరినీ చంపేసి రాణి దగ్గరకు వచ్చి, పదండి రాణి గారు అని అంటాడు. ఇంకా రాణి వెంటనే, రాజు ఎక్కడున్నాడు చాయంగ్? నేను ఈ ప్యాలెస్ లో ఆయన్ని ఎక్కడా చూడలేదు, తన గురించి ఏమన్నా తెలుసా అని అంటుంది. అందుకు చాయంగ్, బహుశా రాజుగారు ఈ పాటికే తప్పించుకుని ఉండి ఉండొచ్చు, ముందు మనం అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళాలి పదా అని రాణి చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు చాయంగ్. ఆ విధంగా ఎదురొస్తున్న సైనికుల్ని చంపేసి రాణిని తీసుకెళ్తూ ఉంటాడు.
ఇంకా చాయంగు అలా సైనికుల్ని చంపడం చూసి రాణి ఒకసారిగా షాక్ అవుతుంది. అదే విధంగా లేడీ చాయ్ కూడా ఇంకా రాణి సేఫ్ గా వెళ్తారు అన్నట్టు నవ్వుకుంటూ చాయంగు వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా రాత్రంతా గడుస్తుంది. ఇంకా తెల్లవారినప్పుడు రాజ సలహాదారు తన దగ్గరకు వచ్చిన రాజ సైనికులతో ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి రాజు తప్పించుకున్నాడా? అసలు అలా ఎలా జరిగింది? ఆ రాజుని ఎటు వెళ్ళనీయకుండా చేసి పట్టుకుంటారనే కదా మీకు అంతమంది ఎక్కువ రాజ సైనికుల్ని ఇచ్చింది. అలాంటిది ఆ రాజుని ఎలా వదిలేశారు? అతను పారిపోకుండా పట్టుకొనన్నా పట్టుకోవాల్సింది కదా అని వాళ్ళని అరుస్తూ ఉంటాడు. అయితే రాజమంత్రులందరూ అక్కడే రాజ ప్యాలెస్ లోని ఒక గదిలో నిలబడి ఉంటారు. అయితే అప్పుడే వీళ్ళందరి మధ్యలోకి రాజ సలహాదారు వస్తాడు. ఇంకా అతను వచ్చిన వెంటనే రాజమంత్రులందరూ అతనితో, ఏంటి సలహాదారు, మమ్మల్ని రాత్రంతా ఈ గదిలో బంధించావు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అయినా ఇంతకీ రాజుగారు ఎక్కడున్నారు? నువ్వే కదా రాజుగారు మమ్మల్ని అర్జెంటుగా పిలుస్తున్నారని పిలిపించావు. ఆ తర్వాత మమ్మల్ని ఈ గదిలో వదిలేసి వెళ్ళావు. అసలు ఏమైంది? ఏం జరుగుతుంది? చెప్పు సలహాదారు అని ఆ మంత్రులు అడుగుతారు. ఆ మాటకు రాజ సలహాదారు సమాధానం చెప్పకుండా ఆ మంత్రులతో, ఇదిగో చూడండి, రాత్రి 2000 మంది రాజసైన్యం కిచులు ఇంటిపైన దాడి చేశారు. ఇప్పుడు మేమంతా అక్కడ ఏం జరుగుంటుందో అనే సమాధానం కోసం వెయిట్ చేస్తున్నాము. కాస్త ఓపికతో ఆగండి అని అంటాడు రాజ సలహాదారు ఆ మంత్రులతో. ఈ మాట విని ఆ రాజమంత్రులందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో ఒక రాజ సైనికుడు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రాజ సలహాదారుతో, ఇప్పుడే అందిన వార్త సలహాదారు, అదేంటంటే ఆ కిచులు ఉన్నాడు కదా, తన ప్రైవేటు సైనికులందరినీ ఇక్కడికి పంపించి ఇప్పుడు ఈ ప్యాలెస్ నంతా చుట్టుముడుతున్నాడు రాజ సలహాదారు అని అంటాడు. ఈ మాట విని రాజ సలహాదారుతో పాటు అక్కడున్న మంత్రులు కూడా షాక్ అవుతారు. ఇంకా రాజ సలహాదారు వెంటనే ఆ సైనికుడితో, అదేంటి, ఏం మాట్లాడుతున్నావు? మన రాజ సైన్యాన్ని ఆ కిచులు ఇంటికి పంపించాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఆ మాటకు ఆ సైనికుడు, అవును, మన సైన్యమంతా ఆ కిచులు ఇంటి దగ్గరే ఉన్నారు, ఇంకా అక్కడే ఉన్నారు అని అంటాడు. ఇంకా ఆ రాజ సలహాదారుకు కోపం వచ్చి, అసలు ఇలా జరగకూడదు, ఆ కిచులు ప్రైవేట్ సైన్యం ప్యాలెస్ లోకి రాకూడదు, ఇలా జరుగుతుందని తెలిసే ఇదంతా చేయొద్దని చెప్పాను, అయినా వినిపించుకోకుండా ఆ డేకోంగ్ గురించి రాజ సలహాదారు ఏదో చెప్పబోతూ ఉండగా రాజు ఎక్కడున్నాడు అని అరుస్తూ ఆ డేకోంగ్ అక్కడికి వస్తాడు. అప్పుడు రాజ సలహాదారుతో సహా మిగిలిన మంత్రులందరూ డేకోంగ్ వైపు చూస్తారు. ఇంకా డేకోంగ్ వెంటనే రాజు సలహాదారు దగ్గరకు వచ్చి రాజు ఎక్కడున్నాడు అని అడుగుతాడు. అందుకు రాజ సలహాదారు నవ్వుతూ సంతోషంగా, రాజు ఇక్కడ ప్యాలెస్ లో లేడు అని అంటాడు. ఎందుకంటే వీళ్ళ ప్లానే రాజును తొలగించాలని కాబట్టి ఆ విషయం డేకోంగ్ తో రాజ సలహాదారు హ్యాపీగా చెప్తాడు. ఇంకా డేకోంగ్ వెంటనే రాజ సలహాదారుతో, నువ్వు ఇలా ఎలా చేశావు అని అంటాడు. ఆ మాటకు రాజ సలహాదారు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి అని అంటాడు. అప్పుడు డేకోంగ్ రాజ సలహాదారుని మాట్లాడనివ్వకుండా వెంటనే అక్కడున్న రాజమంత్రులతో, ఇదిగో చూడండి, ఈ రాజ సలహాదారు నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాడంటే, మన రాజు యువాన్ దేశానికి వ్యతిరేకంగా తన సొంత రాజముద్రని తయారు చేసుకోవడం ఏంటి, చూస్తుంటే రాజు పిచ్చివాడైనట్లున్నాడు అని ఈ మాట రాజ సలహాదారు నాతో చెప్పాడు అని ఆ డేకోంగు అక్కడున్న రాజమంత్రులందరితో అని వెంటనే రాజ సలహాదారు వైపు తిరిగి, ఇదే కదా సలహాదారు నువ్వు నాతో చెప్పింది అని అంటాడు. ఈ మాట విని రాజ సలహాదారు షాక్ అయ్యి, నేనెప్పుడు చెప్పాను అనే లోపు డేకోంగ్ వెంటనే రాజ సలహాదారు వైపు చూసి, అవునని చెప్పు అని సైగ చేస్తాడు. ఇంకా రాజ సలహాదారు వెంటనే ఇది నాటకం అనుకుని, అవును నేనే చెప్పాను కానీ అని రాజ సలహాదారు ఏదో చెప్పబోతున్నప్పుడు వెంటనే డేకోంగ్ కలిగించుకొని, నువ్వేం చెప్పావు రాజ సలహాదారు నాతో? రాజముద్ర విషయంలో రాజు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ప్రమాదంలో పడతారని చెప్పావా లేదా అని గట్టిగా అడుగుతాడు. ఇంకా రాజ సలహాదారు కూడా ఫాస్ట్ గా, అవును నేను చెప్పాను అని గట్టిగా చెప్తాడు. ఇంకా వెంటనే డేకోంగ్ కూడా వెంటనే, ఇంకా నువ్వు నాకేం చెప్పావు సలహాదారు, ఈ రాజముద్ర విషయంలో ప్రమాదం జరగకముందే కిచులుని చంపేద్దాం, అలాగే ఉన్న మన రాజుని తొలగిద్దామని చెప్పావు కదా, ఇదే కదా నువ్వు నాతో చెప్పింది అని డేకోంగ్ గట్టిగా అరుస్తూ రాజ సలహాదారుతో తను చేసుకున్న ప్లాన్ని ఈ రాజ సలహాదారు పైన నెట్టేసి అవునా కాదా అని రాజ సలహాదారుని గట్టిగా అడుగుతాడు డేకోంగ్. ఇంకా రాజ సలహాదారు కూడా ఇదంతా నాటకం కదా అని అనుకొని అన్నిటికీ అవును అవును అని అంటూ ఆ మాటల్లో తన మిస్టేక్ ఏం లేదని తెలుసుకొని, ఏంటి రాజుని నేను తొలగించాలన్నానా, ఆ మాట నేనెప్పుడన్నాను అని షాక్ లో రాజ సలహాదారు ఉండగానే వెంటనే డేకోంగు, నువ్వే చెప్పావు కదా రాజ సలహాదారు, అంతేకాకుండా నువ్వు ఇంకేం చెప్పావు, ఈ రాజు ఎందుకో పనికిరాడు కాబట్టి నన్ను రాజుని చేయాలని చెప్పావు కదా, ఇదంతా గోర్య ప్రజలు క్షేమంగా ఉండడం కోసమనే చెప్పావు కదా, అవునా కాదా అని రాజ సలహాదారు వైపు తిరిగి మళ్ళా సైగ చేస్తాడు డేకోంగు. ఇంకా రాజ సలహాదారు వెంటనే ఇది నాటకం అనుకుని నేనేం చేసినా గోర్య క్షేమం కోసమే చేశాను అని అంటాడు. అప్పుడు డేకోంగు పెద్ద మంచివాడిలాగా,
అందరి ముందు, ఇదిగో చూడు రాజ సలహాదారు, నువ్వు తప్పుగా ఆలోచించావు. నువ్వు ఎవరితో ఉన్నావో, ఎవరి వైపు ఉన్నావో వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తే, అంతేకాకుండా ఒకరినొకరు చంపుకునేలా చేస్తే అది చాలా పెద్ద తప్పు. ఇదంతా చేసింది గోరియా ప్రజల క్షేమం కోసం అనడం ఇంకా తప్పు. అందుకే అప్పుడే నేను నీతో ఈ మాట అన్నాను, గుర్తుందా? అదేంటంటే, ఒకవేళ రాజుకి మతిపోయినా సరే, రాజు ఎలాంటి వాడైనా సరే అతని మీద కుట్ర చేస్తే పరిణామం ఏంటో చెప్పాను కదా నీకు. అదేంటంటే అని డేకోంగు అందరి వైపు చూసి అక్కడే ఉన్న సైనికుడి చేతిలో ఉన్న కత్తిని తీసుకుని వెంటనే రాజ సలహాదారుని పొడిచి, రాజు పైన కుట్ర చేసిన వారికి ఎవరికైనా సరే మరణం తప్పదు అని నీకు అప్పుడే చెప్పాను కదా. నువ్వు మన రాజుని, అలాగే నా మేనల్లుడైన ఈ గోరియో దేశపు రాజు పైన కుట్ర చేయాలని ప్రయత్నించావు. అందుకే నీకు ఈ మరణం తప్పదు అని తన నేరాన్ని కప్పుపుచ్చుకోవడానికి అనవసరంగా రాజ సలహాదారుని చంపేస్తాడు డేకోంగ్. దీంతో రాజ సలహాదారు కూడా షాక్ అయ్యి చనిపోతాడు. ఈ విధంగా మంచివాడైన రాజును వదులుకొని దుర్మార్గుడైన డేకోంగ్ ని నమ్ముకున్నందుకు రాజ సలహాదారు చనిపోతాడు. ఇది చూసి అక్కడున్న రాజమంత్రులందరూ ఒక్కసారిగా భయపడతారు. ఇంకప్పుడు డేకోంగ్ అంతే కోపంగా, ఇదిగో అందరూ వినండి, నేను ఇక్కడికి వస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. ఆ కిచ్లు తన సైన్యాన్నంతా తీసుకొచ్చి మన ప్యాలెస్ ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాడంట కదా. మీలో ఎవరైనా అతన్ని ఆపగలరా? చెప్పండి నాకు సమాధానం అని గట్టిగా అరుస్తాడు. దాంతో అప్పటికే ఆ డేకోంగ్ రాజ సలహాదారుని చంపేయడం చూసిన రాజమంత్రులు అతన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఇంకా దాంతో డేకోంగ్ అడిగిన ప్రశ్నలకు వేటికి కూడా రాజమంత్రులు సమాధానం చెప్పరు. దీంతో వాళ్ళల్లో భయాన్ని చూసిన డేకోంగ్ వెంటనే వాళ్ళతో, సరే మీరెవరు ఏం చేయలేరు కాబట్టి నేనే ఏదో ఒకటి చేస్తాను. ఈ రాజ సలహాదారు శవాన్ని కిచులుకు చూపించి అతని కోపాన్ని కొంచెం తగ్గిస్తాను. అతను ఇంకా ఏ హాని చేయకుండా ఆపగలుగుతాను అని అంటాడు. డేకోంగ్ ఆ మాట చెప్పి వెంటనే ఇంకొక వైపు తిరిగి అక్కడున్న ఒక రాజసేవకుడితో, సేవకుడా నువ్వు నిజం చెప్పు, ఈ ప్యాలెస్ లో రాజుగారు ఉన్నారా లేదా అని అడుగుతాడు. ఆ మాటకు ఆ సేవకుడు భయపడుతూనే, లేడు డేకోంగ్ గారు, రాజుగారు ఇక్కడ లేరు అని చెప్తాడు. ఇంకా వెంటనే డేకోంగ్, అసలు రాజు ఆ కిచులుకు భయపడి ఈ ప్యాలెస్ ను వదిలేసి అలా ఎలా వెళ్ళిపోతాడు, ఎందుకంత పనిచేశాడు అని వెనక్కి తిరిగి ఆ రాజసింహాసనాన్ని చూస్తూ ఉంటాడు డేకోంగ్.